హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్ చూడండి. ఈ మధ్యన ట్రెండింగ్ అవుతున్న చాట్ జీపీటీ పిక్స్, అలాగే ఒక హీరో ఉన్న సేమ్ కట్అవుట్ తో సేమ్ మనం కూడా ఇంకో పిక్ జనరేట్ చేసుకోవాలనుకుంటే మనకి ప్రాంప్ట్ అయితే అడుక్కోవాల్సి వస్తుంది. అలా ఒకరిని అడుక్కొని పని లేకుండా మనకి మనమే ప్రాంప్ట్ జనరేట్ చేసుకోవచ్చు. అది ఎట్లానో ఈ వీడియో ఫుల్ దాకా చూడండి. ఇదిగోండి, నేనైతే జనరేట్ చేసుకున్న పిక్స్. నేనైతే ఈ ఫోటోని ఈ ఫోటోలో జనరేట్ చేశా, మళ్ళీ ఈ ఫోటోని ఈ ఫోటోలో జనరేట్ చేశా, ఈ ఫోటోని ఈ ఫోటోలో జనరేట్ చేశా. మీకు కూడా సేమ్ మీకు నచ్చిన ఫోటో ఉంటుంది, బట్ దానికి ప్రాంప్ట్ అనేది మీకు తెలియదు కదా. ఈ ఫోటోని ఈ ఫోటోలో జనరేట్ చేసుకోవడానికి ప్రాంప్ట్ అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. న్యూట్రిక్ అనేది కాదు, చాలా మంది యూట్యూబర్స్ కి తెలిసిన ట్రికే, బట్ మీకు తెలియదు కాబట్టి నేను చెప్పేస్తున్నా. చూడండి, ఫస్ట్ అయితే చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు కావాల్సిన ఒక రిఫరెన్స్ ఇమేజ్, అంటే నాకు మా ఫ్రెండ్ గారి పిక్ ఉంది, ఇదిగో ఈ ఫోటోని నా ఫోటో లెక్క జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వాడి ఫోటో ఇస్తున్నాను అనమాట. కింద ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఇస్తాను అనమాట. కింద డిఎం లో కానీ మీరు ఎవరైనా హాయ్ అని మెసేజ్ పెట్టినా సరే ఫాలో కొట్టి మీకైతే డైరెక్ట్ గా ఇచ్చేస్తా. లేదంటే ఇక్కడ పిన్ చేస్తా కామెంట్ సెక్షన్ లో. మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ లెన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ స్క్రీన్ షాట్ తీసుకున్న పిక్ అయితే ఇచ్చేసి మీరైతే టెక్స్ట్ ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత చాట్ జీపీటీని అయితే ఓపెన్ చేయండి. చాట్ జీపీటీని ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ బటన్ నొక్కేసి అక్కడ మీరు ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఫోటో ఇవ్వండి. అంటే మీరు మీ ఫోటో కాకుండా వేరే వాళ్ళ ఫోటో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేను కింద కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఉంది కదా గూగుల్లో అండ్ క్రోమ్ లో, ఆ ప్రాంప్ట్ ని కింద ఇచ్చేయండి అనమాట. ఓకే, ఇచ్చిన తర్వాత దానికి ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ప్రాంప్ట్ ని డైరెక్ట్ గా కాపీ చేయకుండా, కాపీ చేస్తే ఫుల్ వచ్చేస్తుంది అడ్డమైనవన్నీ. అందుకు మీ చాట్ జీపీటీలో సెలెక్ట్ యాక్షన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సెలెక్ట్ యాక్షన్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఆప్షన్ ప్రెస్ చేసి మీకు కావాల్సినంత ప్రాంప్ట్ ఉంటుంది కదా, ప్రాంప్ట్ అనేది ఎండింగ్ దాకా, స్టార్టింగ్ టు ఎండింగ్, అక్కడ నుండి అక్కడ దాకా తీసుకొని కాపీ చేసుకోండి. తర్వాత జెమినీ ఓపెన్ చేయండి. జెమినీ ఓపెన్ చేసి అప్పుడు మీ ఫోటో ఇవ్వండి. అప్పుడు మీ ఫోటో ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే కింద ఇందాక మీరు చాట్ జీపీటీలో కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అనేది ఉంటది కదా, ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ గూగుల్ జెమినీలో ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత అది మీకు ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుంది మీ ఫోటోని రిఫరెన్స్ ఇమేజ్ లెక్క జనరేట్ చేసి. ఓకే, మీకు గనక నచ్చితే యూట్యూబ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.